లీగల్ గా మీరు వెహికల్ కి ఓనర్, మీ చేతిలో లైసెన్స్ ఉంది, చాలంతే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, స్వేచ్ఛగా సంపాదన మొదలు పెట్టండి. లోకల్ లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళ అవైలబుల్ ఉంది. ప్లే స్టోర్ లో డౌన్లోడ్ ద ఫ్రీడమ్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి రివ్యూలో కొడదాం. ప్రేమం సినిమా నవయువ సామ్రాట్ నాగ చైతన్యని ఫామ్ లోకి పట్టుకొచ్చేసింది. ఇప్పుడు ఆ ఫామ్ ని కంటిన్యూ చేయడానికి అన్నట్టు సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మళ్ళీ థియేటర్లకి వచ్చేసాడు నాగ చైతన్య. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ కి ఈ వారం రాసి పెట్టినట్టుంది. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు తమిళ వెర్షన్ కి సంబంధించి చాలా సమస్యలు వచ్చాయి. అందువల్లే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది. ఈ లేట్ కమింగ్ వ్యవహారం సినిమా మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపించలేదని అనిపిస్తుంది. ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆసక్తి సినిమా ఓపెనింగ్స్ లో కనిపిస్తా ఉంది. మరి నాగ చైతన్య సాహసం తెలుగు ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే అతను వైజాగ్ కుర్రోడు. జీవితం మీద అతనికి క్లారిటీ ఉంది. ఎంజాయ్ చేయడానికి సంబంధించి, లవ్ కు సంబంధించి, ఊహించని పరిస్థితులు ఎదురైనా వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానికి సంబంధించి కూడా ఆ క్లారిటీతోనే లైఫ్ ని ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఓ చక్కని అమ్మాయిని చూసి లవ్ కూడా చేస్తా ఉంటాడు. అంతా సాఫీగానే సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఓ కుదుపు. జీవితంలో చాలా చూసాకే చావడం కష్టం అనిపిస్తుంది, మనం ఏం చూడలేదు అయినా చచ్చినా పర్వాలేదు అని తెగిస్తాడు. అతను అలా తెగించడానికి కారణమైన పరిస్థితులు ఏమిటి, ఆ తెగింపు నుండి అతను ఏం సాధించాడు అన్నది ఈ సినిమా మిగిలిన కదా. అన్నట్టు సినిమాలో అతని పేరుకు కూడా ఓ ఇంపార్టెన్స్ ఉంది, అందుకనే పేరు మెన్షన్ చేయలేదు. విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలకి ఎలా చెప్పుకొచ్చినా సరే ఓ ప్రత్యేకత ఉంది. ఇది గౌతమ్ మీనన్ సినిమారా అనిపిస్తాడు సినిమా చూపించడం. ఫిల్మ్ మేకింగ్ లో అతనిదో స్టైల్. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఆ ప్రకారమే గౌతమ్ మీనన్ తన చుట్టూ జరిగే వాటిని ఓ ప్రత్యేకమైన కోణం నుంచి చూస్తూ ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆలోచనలు, సినిమాని చూపెట్టే విధానం, విజువల్స్ ను ప్రెజెంట్ చేస్తున్న తీరు డిఫరెంట్ గా ఉంటాయి. ఎంత కాదనుకున్నా కొన్ని రేర్ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఎవరితోనూ ఆయన్ని ఎక్కువ కంపేర్ చేయలేం, ఎవరి వర్క్ తోనూ ఆయన వర్క్ ని పోల్చి చూడలేం. కాకపోతే చెప్పండి, ఈ సినిమాలో లవ్ స్టోరీ ఉంది. రెగ్యులర్ లవ్ స్టోరీనే, కూర్చుని మాట్లాడుకుంటే ఓ సింపుల్ లవ్ స్టోరీ. అలాంటి దాన్ని ఓ క్యూట్ లవ్ స్టోరీగా ప్రెజెంట్ చేశారు ఈ సినిమాలో. కేవలం తన ప్రెజెంటేషన్ తోనే. చెల్లెలు ఫ్రెండ్ అతని అమ్మాయి కోసం ఎక్కువ అడ్వెంచర్స్ కూడా చేయలే. టైం కలిసి వచ్చి అతనింట్లోనే ఆ అమ్మాయి వచ్చి ఉంది. కట్ చేస్తే టక్కున పడిపోయే వ్యవహారమే, కానీ అంత సింపుల్ మ్యాటర్ ని కూడా ఓ 5 పాటలు తోడు తీసుకుని మంచి మంచి విజువల్స్ వేసుకుని ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని ఒలకబోస్తూ ఎంత స్వీట్ గా చూపించాడో లవ్ స్టోరీని. ఎలాంటి సింపుల్ ప్రేమ కథ అయినా సక్సెస్ అవడానికి ఓ ట్రాక్ నడుచుద్ది. ఆ ట్రాక్ ఎలా బిగిన్ అయింది, ఎలా షేప్ తీసుకుంది, ఎలా మూవ్ అయింది, ఏ అంశాలు కలిసి వచ్చాయి, ప్రేమ ఎలా పుట్టింది, ఎఫెక్షన్ ఎలా కుదిరింది, ఎలా కలిసింది, వీటన్నింటిని స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ముచ్చట పడేలాగా గౌతమ్ భలే చెప్పుకొచ్చారులే. అసలు ఆయన చెప్పుకోల్తనానికి రెహమాన్ గారి మ్యూజిక్ తోడైంది. రెండూ కలిసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్వీట్ మెమరీస్ ని నింపేసి ఓ మంచి అనుభూతిని కలిగించాయని చెప్పాలి. ముఖ్యంగా ఇంట్రోల్ ముందు వచ్చే వెళ్ళిపోమకే సాంగ్ ఐడియా, ప్రెజెంటేషన్ చాలా చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క పాట అనే కాదు, ఫస్ట్ హాఫ్ లో కనిపించిన అన్ని పాటలు వెరీ గుడ్ ఫీలింగ్ ఇస్తాయి. పోతే ఇది కంప్లీట్ లవ్ స్టోరీ కాదు, సినిమాలో యాక్షన్ యాంగిల్ కూడా ఉంది. యాక్షన్ థ్రిల్లర్స్ తో ఎంటర్టైన్ చేయడం అనే విషయానికి సంబంధించి కూడా గౌతమ్ మీనన్ కి మంచి పట్టు ఉంది. మరి ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ని ఆయన వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేస్తా ఉంటారు. సినిమా సెకండ్ హాఫ్ అదే మోడ్ లో ఉంటది, కానీ గౌతమ్ స్టాండర్డ్స్ అయితే ఈ థ్రిల్లర్ లో మిస్ అయినట్టే అనిపించింది. జనరల్ గా గౌతమ్ హీరోని పవర్ఫుల్ గా చూపెడుతూనే అతనికి కాంప్లికేటెడ్ టాస్క్లు ఇస్తారు. వాటిని సాల్వ్ చేయడం మూలంగా హీరోయిజం ఇంకా పెరుగుద్ది. కానీ ఈ సినిమాలో ప్రతి సిచ్యువేషన్ ని హీరోయిజం డామినేట్ చేస్తానే ఉంటది. కూల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోకి ఓ సమస్య ఎదురైంది. ఆ సమస్యని ఎలా ఫేస్ చేస్తాడు అని మనం అనుకునే లోపలే అతను తెగించేస్తాడు. అలా తెగించేసినప్పుడు వీడికి ఎదురులేదురా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఆ ఫీలింగ్ లో ఉన్నప్పుడు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఎదురై వాటిని హీరో ఫేస్ చేసి గెలిస్తే గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటది. కానీ ఈ సినిమాలో హీరో తెగింపుకి ఛాలెంజ్ ఇచ్చే సిచ్యువేషన్స్ కానీ, నెగిటివ్ క్యారెక్టర్స్ కానీ పడలేదని చెప్పాలి. తర్వాత సినిమాలో సస్పెన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని గ్రిప్పింగ్ గా అయితే స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేయలేదు అనిపించింది. చాలా ప్లెయిన్ గా ఉంటది. చివర్లో సస్పెన్స్ రివీల్ చేయడం కూడా హడావుడిగా చేసేశారు. ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అలానే గౌతమ్ మీనన్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది. థ్రిల్లర్స్ లో ఎమోషన్స్ ని చాలా బాగా కనెక్ట్ చేస్తారు. ఎంతవాడు గానీ చూసుకుంటే ఉదాహరణకి అందులో త్రిషిని చంపేస్తారు. అజిత్ కూతురికి థ్రెట్ ఉంది, అనుష్క క్యారెక్టర్ కి థ్రెట్ ఉంది, ఈ అంశాల చుట్టూతా పెద్ద క్రైమ్ ఉంది, మాఫియా ఉంది. దానికి సంబంధించి హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటాడు. ఆ సినిమా ఫ్లో లో ఎమోషన్స్ ని ఫీల్ అవుతా ఉంటాం, థ్రిల్ ని ఎంజాయ్ చేస్తా ఉంటాం. అటువంటి అనుభూతిని అవకాశం ఉన్నా కూడా గౌతమ్ మీనన్ ఈ సినిమాతో అందించలేకపోయారని అనిపించింది. సాంకేతికంగా అన్ని విభాగాలు ఉన్నతమైన పనితీరుని కనబరిచాయి. సినిమాటోగ్రఫీ, ఆంటనీ గారి ఎడిటింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంప్రెసివ్ గా అనిపించాయి. టెక్నికల్ గా సూపర్ సినిమా. నటీనటుల అభినయ విషయానికి వస్తే నాగ చైతన్య మంచి రోల్ లో కనిపించాడు. గౌతమ్ మీనన్ నాగ చైతన్యాన్ని చాలా చాలా బెటర్ గా ప్రెజెంట్ చేశారు. జనరల్ గా లవర్ బాయ్ పరిస్థితిని బట్టి యాక్షన్ హీరో అవ్వాల్సి వస్తుంది. ఈ రెండు వేరియేషన్స్ ని చైతు చాలా నీట్ గా హ్యాండిల్ చేశాడు. ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్. మంజిమా మోహన్ మంచి అటెన్షన్ తీసుకుంది. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, స్మైల్ అదిరిపోయింది, కూల్ గా కనిపిస్తుంది, మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి, చక్కటి పాత్రలు పడితే. బాబా సాయిగల్ మరాఠీ పోలీస్ గా బానే సందడి చేశాడు. వర్త్ ఉంది మనిషిలో, ఉపయోగించుకోవాలి
చెప్పుకోవాలి. మరి హీరో ఫ్రెండ్ గా రాకేందు మౌళి మంచి మార్కులు వేయించుకున్నాడు. వీరు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి చెప్పాలి అంటే సినిమాలో 2 వెర్షన్స్ ఉన్నాయని ముందలే చెప్పారు. లవ్ స్టోరీ అదిరిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ పార్ట్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు, కాకపోతే బోర్ అయితే కొట్టించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే మంచి లవ్ స్టోరీ ఉంది. ఏఆర్ రెహమాన్ గారి అద్భుతమైన పాటలు ఉన్నాయి, చక్కటి విజువల్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ని చూస్తూ మైమర్చిపోవచ్చు. సో డోంట్ మిస్ ఇట్. సాహసం శ్వాసగా సాగిపో సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ మూవీని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.